రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మే దేవుని శక్తి కనపరుచు దుష్టాత్ములనే వినియోగించి తిని. పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. నీకు జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, మంచి జ్ఞాపశక్తి ఉండొచ్చు, మంచి మేధస్సు ఉండొచ్చు. అయినా సరే ప్రక్క చరిత్ర దేవుని నువ్వు చూపించాలంటే దేవుని యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడాలి. దేవుని యొక్క శక్తి మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో, దేవుని యొక్క అభిషేకం మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో, దేవుని యొక్క శక్తిని నువ్వు చూపించగలుగుతావు. ప్రక్క చరిత్ర ఆ దైవ సేవకులు అపోస్తులు చెప్పిన మాట ఏందో తెలుసా? అపోస్తులు చెప్పిన బోధ ఏందో తెలుసా? మా శక్తి చేత కానీ మా బలం చేత కానీ మేము ఆధారపడలేదు, కానీ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి మేము దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి మీకు మేము సువార్త ప్రకటిస్తున్నామని వాళ్ళు చెప్పిన మాట ప్రకటితం. నీకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టు, నీకున్న తెలివితేటలు పక్కన పెట్టు, కానీ దేవుని యొక్క శక్తి మీద ముందు నువ్వు ఆధారపడు. దేవుని యొక్క శక్తి పొందుకున్న దాకా నువ్వు ఆధారపడి దేవుని చూపించు ప్రజలకు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.